మరి బీసీలు రాజ్యాధికారం రావాలి, బీసీలు కూడా రాజ్యాలు ఏదాలంటే ఓ ఎమ్మెల్యేలు గానో మంత్రులు గానో ఎంపీలు గానో అందరూ కూడా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కావాలంటే ఏం జరగాలి? మన ఓట్లు మనకు వేసుకుంటే సరిపోతుంది. ఓటు వేసుకుంటే సరిపోతుంది. ఇంకొక విషయం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించుకుంటూ ఆ రాజ్యాంగంలో పొందుపరచండు. ఏమని పొందుపరచండు? భారతదేశంలో 18 ఏళ్ళు నిండినోనికి అందరికీ ఓటక్కు కల్పించింది. ఇలా మనం బడుగు బలహీన వర్గాలు 85-86% వారు. ఇవాళ మామూలు డబ్బున్న అనిల్ అంబానీకి అంతే ఓటక్కు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అంతే ఓటక్కు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అంతే ఓటక్కు, పారిశుద్ధ్య కార్మికురాలికి అంతే ఓటక్కు, ఒక గొర్రెలు కాసే గొర్రెల కాపరికి అంతే ఓటక్కు, ఎవరికైనా అంతే ఓటక్కు. మనం 86% ఉన్నాం. మన ఓట్లు మనం వేసుకుంటే 543 మంది ఎంపీలు మనమే గెలుస్తాము, 119 మంది ఎమ్మెల్యేలు మనమే గెలుస్తాం. మరి రాజ్యాధికారమే మన చేతులకు వచ్చినాక మనం ఏమైనా చేసుకోవచ్చు.